శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవి కృపను పొందినటువంటి భక్తులకందరికీ శుభాశీస్సులు. అంబాత్రయ క్షేత్రానికి వచ్చినటువంటి సద్భక్తులకందరికీ ఆ త్రిమాతల యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులను అందజేయాలని చెప్పి ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆత్మ సన్యాస జ్ఞానయోగ దీక్షలో ఉండేటటువంటి బాలమునీంద్ర సన్యాసినైనటువంటి మా యొక్క ఆశీస్సులను కూడా మీకు అందజేస్తున్నాను. అంబాత్రయ క్షేత్రంలో అమ్మవారి యొక్క వాక్కును అనుసరించి ఇక్కడ ప్రతీది జరుగుతూ ఉంటుంది. ఏది కూడా మా స్వతంత్రమైనటువంటి స్వేచ్ఛతో మా జ్ఞానంతో ఇక్కడ ఏది జరగదు. ఒక గీతను గీయాలన్నా అమ్మ యొక్క వాక్కును అనుసరించే గీస్తాం. అంతటి పటిష్టమైనటువంటి దేవీ వాక్కు సత్పరమైనటువంటి సిద్ధి ఇక్కడ ఉంటుంది. అమ్మ వాక్కును మినహాయించి ఇక్కడ ఏది జరగదు. వాటిలో భాగంగానే 2020 సంవత్సరం అనగా 2020 మీ అందరికి సుపరిచితమైనటువంటి సంవత్సరం. మీకే కాదు ప్రపంచానికే ఆ సంవత్సరం సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించింది. కారణం ఏంటంటే భయం. మానవుడు భయానికి ఎక్కువ భయపడతాడు, క్రూరత్వానికి భయపడతాడు. ఎవరైనా ఒక దెబ్బ కొడుతున్నాడంటే భయపడతారు, కానీ ప్రేమకు భయపడరు. ఆ సంవత్సరం 2020వ సంవత్సరం కరోనా అనే ఒక మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి సందర్భం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ తరుణంలో అమ్మవారి యొక్క పాదపద్మముల చెంత మేము ఒక ప్రశ్న వేశాం. అమ్మా, నేను బ్రతికుండగా ప్రపంచమంతా ఇలా భీతిల్లడం ఏమిటి? నా యోగ సత్పర సంపన్నతకు ఏమైనా విలువ ఉన్నదా? మా దీక్షకి ఏమన్నా విలువ ఉన్నదా? ఈ ప్రపంచానికి నా వంతు నేను ఏదైనా చేసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించు. ఉడతా భక్తిగా నేను చేయగలిగినది ఏదైనా ఉంటే నాకు అనుగ్రహించమ్మా అని అమ్మవారిని డీప్ మెడిటేషన్లో సమాధి స్థితిలో ఉండి ప్రేరేపించగా అమ్మవారు ఒక దివ్యవాక్కునిచ్చింది. 7 రోజులు సువర్ణ పసుపు కుంకుమల చేత నాకు చలవబరిచి వేపాకు చలువతో వేపచీరను కట్టించి వేపాకుతో చలవబుచ్చి చెలిమిడి నైవేద్యం పెట్టి పసుపుతో నన్ను చలవబెడితే నీకు దివ్యమైనటువంటి వాక్కును అనుగ్రహిస్తానని చెప్తే 7 రోజులు అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి ఆత్మధ్యాన స్థితిలో ఉండి, వేపలో 2 రకాలు ఉంటాయి, ఆడవేప మగవేప. ఆడవేపాకును తీసుకొచ్చి అమ్మవారికి వేపచీర నల్లి వేపచీరను కట్టించి వేప ఆకుతో దండవేసి వేపాకు చలవబుచ్చి ఆలయమంతా వేపాకు చలవబరిచి చేతితో చేసినటువంటి పసుపు, ప్యాకెట్స్లో కొనుక్కొచ్చిన పసుపు కాదు, పసుపు గడ్డలు తెచ్చి నానబెట్టి ఆరబెట్టి దంచి తీసిన శుద్ధమైన పసుపుని అమ్మవారికి అభిషేకం చేసి చలిమిడి నైవేద్యం పెట్టి అమ్మా జగజ్జనని ప్రసన్నము కా తల్లి అని అమ్మను ప్రసన్నురాలను గావింపడానికి వేడుకొని అమ్మా శీఘ్రమే ప్రసన్నము కా తల్లి అని అమ్మవారిని వేడుకోగా అమ్మవారు 7వ రోజు మా దర్శనంలోకి వచ్చి ఒక దివ్యవాక్కును ప్రసాదించినది. అది ఏమిటి అంటే, విశ్వమునకు విపత్తు వాటిల్లు సందర్భము లోపల విశ్వమాత కళ్యాణము గావించి ఆ విశ్వమాత కళ్యాణ శక్తిని విశ్వమునకు ధారాదత్తం చేయుటచే విశ్వమంతా సుభిక్షమగును అని ఒక వాక్కు వచ్చింది. అప్పుడు అమ్మవారు మాకు ఇచ్చినటువంటి ఆ ఆదేశాన్ని, ఆ సందేశాన్ని కొంత చమత్కారంగా స్వీకరించాను. నేను అనుకున్నాను, అమ్మా జగజ్జనని త్రిభువన పాలిని, నువ్వే కదమ్మా విశ్వమాతవు, ఇంకెవరు విశ్వమాత? నీ కళ్యాణం సెలవితే అయిపోతుంది కదా అనుకున్నాను నేను. అప్పుడు మా తర్కంలో ఇంకొక దర్శనం వచ్చింది. అమ్మకు కళ్యాణం చేయాలంటే ఒక అర్చామూర్తి యొక్క రూపంలో అమ్మకు కళ్యాణం చేయవచ్చు. అర్చామూర్తి రూపంలో అమ్మకు కళ్యాణం చేసే తంతు వేరు, సాక్షాత్తు సజీవ కళలతో జీవ కళలతో నడయాడుతున్నటువంటి విశ్వమాత ఒకటి ఉన్నది. సశరీరముతో మాంసనేత్రంలో ముద్దతో కదులుతున్నటువంటి విశ్వమాత, ప్రత్యక్ష విశ్వమాత ఒకటి ఉన్నది. ఆ విశ్వమాత కళ్యాణం చేస్తేనే ఈ విపత్తు నుంచి బయటపడేదరని చెప్పేసి ఒక దివ్యవాణి వినిపించింది. ఎవరు ఆ విశ్వమాత అని నేను నాలోనే మదన పడుతున్నాను. కొంత సమయానికి మళ్ళీ తేరుకొని, ఓహో గావో విశ్వస్యమాతరాహ అని చదువుకున్నాం కదా, అంటే గోమాత యొక్క కళ్యాణము చేస్తేనే ఆ గోవు విశ్వమాత కాబట్టి ఇప్పుడు విశ్వమునకు అనగా ఈ ప్రపంచానికే విపత్తు వచ్చింది. అప్పుడు ప్రపంచమంతా సుస్థిరమై సౌఖ్యమై శాంతమై సుశీలమై వర్ధిల్లుతున్నదని చెప్పేసి మళ్ళీ మాకు మేమే రిలీజ్ అయ్యి మాకు మేమే దాన్ని ఆచరణలోకి తీసుకొని తక్షణమే వేదాచార్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా
ఈ కరోనా మహమ్మారి తొలగుటకు అమ్మవారు మాకు ఒక ఆదేశం ఇచ్చినది. విశ్వమాత కళ్యాణము చేసి, ఆ విశ్వమాత కళ్యాణ శక్తి లోకమునకు ధారాదత్తం చేస్తే, ఈ కరోనా అనే మహమ్మారి తొలుగునట. ఏదో మా ఉడతా భక్తిగా అమ్మవారిని ఒక ప్రశ్న వేసి, అమ్మని ప్రసన్నం చేసుకుంటే మాకు ఈ దర్శనం వచ్చిందని వేదాచార్యులతో మాట్లాడి, వెంటనే గోమాత సమకాలికమైనటువంటి కన్యగా ఉన్న గోమాతను మన గోశాల నుంచి స్వీకరించి, ఆ గోవుకు సమానమైనటువంటి ఒక కోడెదూడని స్వీకరించి, ఒక వృషభాన్ని స్వీకరించి, ఇద్దరికి సమాంతరమైనటువంటి వైశ్య ధర్మాన్ని చూసి, వయసు ధర్మమున్న గోవుకు కోడెకే కళ్యాణం చేయాలి. కొన్ని ప్రదేశాల్లో ప్రసవించిన గోవుకు కళ్యాణం చేశారు. అనగా ఒక 2, 3 పిల్లల్ని ప్రసవించిన గోవు, వయసైన గోవుకు కళ్యాణం చేశారు. అలా చేయకూడదు. మనమైనను వయసుతో ఉండి యవ్వన ప్రాయంలో ఉండేటటువంటి వాళ్ళకే కళ్యాణం చేస్తాం. ఆ విధిని అనుసరించి కన్యగా ఉన్న ఒక గోవు, అనగా సంవత్సరము దాటిన ఒక గోవును తీసుకొని, 2 సంవత్సరాల లోపు ఉన్న ఒక కోడెను తీసుకొని, వాటిలో కూడా వర్ణ సంక్రమణ చేసి, వాటిలో కొన్ని సంకేతములు ఉంటాయి. వాటి తోక యొక్క సైజు, వాటి సుడుల యొక్క అల్లిక, ఆ పరిణామ క్రమాన్ని, అవయవ అమరిక యొక్క క్రమాన్ని జత కలిపి వారికి దివ్యమైనటువంటి పేర్లను పెట్టి, ఆ పేర్లకు తగు లగ్నమును నిర్ణయించి, ఆ లగ్నాన్ని అనుసరించి కాలపట్టిక, సమయధర్మం, జ్యోతిష ధర్మాన్ని కూడా దాంట్లో అంకితం చేసి, అనగా చైత్రమాసం, వసంత ఋతువు, శుక్లపక్ష దశమి లోపలే చేయాలని చెప్పి నిర్ణయం చేసి, ఇది ఏంటంటే ఉగాది యొక్క ఆరంభం, యుగాది యొక్క ఆరంభాన్ని ప్రకృతి అంతా కూడా సర్వ సౌభ్రాతృత్వంతో వర్ధిల్లుతూ ఉంటుంది. అప్పుడు పచ్చని ప్రకృతి. వసంత ఋతువు అంటే అద్భుతమైనటువంటి ఋతువు, సస్యశ్యామలమైనటువంటి ఋతువు. అంతటి దివ్యమైనటువంటి ప్రకృతియే ప్రసన్నం ఉండేటటువంటి సమయంలో ఈ కళ్యాణం చేయాలని చెప్పేసి వాక్కు. ఆ ముహూర్తమును నిశ్చయించి 2021వ సంవత్సరంలో అంబాత్రయ క్షేత్రమునందు గోమాత యొక్క కళ్యాణమునకు శ్రీకారము చుట్టి చేయడం జరిగింది. ఆ కళ్యాణమును కూడా 7 అంతరాల పందిరి, అనగా 7 స్టెప్స్తో పందిరి వేసి, ఆ పందిరిలో ఒకే ముహూర్తంలో 33 కోట్ల దేవతలకు కళ్యాణము చేసినటువంటి పుణ్యమును అంబాత్రయ క్షేత్రం లోకానికి ప్రసాదించినది. ఎంత అద్భుతం! అంబాత్రయ క్షేత్రానికి ఇప్పుడు వర్తమానంలో ప్రపంచమంతయు రుణపడి ఉన్నట్టే లెక్క. మేమేదో గొప్పలు చేశామని చెప్పట్లా. ఒకవేళ మా సంకల్పమే సత్యమై కరోనా అనే మహమ్మారి నివారింపబడినట్లు ఉంటే ప్రపంచమే అంబాత్రయ క్షేత్రానికి రుణం ఉన్నట్టు లెక్క. అంటే కృతజ్ఞత భావంతో పీఠానికి అంకితంగా ఉండాలని ఇదొక వాక్కు. స్వామి, మీరు చేసినందుకు పోలేదండి. సైంటిస్టులు కష్టపడి వ్యాక్సిన్లు తయారు చేసి వ్యాక్సిన్లు వేయడం వల్ల కరోనా వెనక్కి అయిపోయింది అనుకుంటే కూడా సంతోషమే, మాకే అభ్యంతరం లేదు. కానీ మీరు ఒక చిన్న ఘట్టాన్ని గుర్తుకు చేసుకోవాలి. రామసేతువు కడుతూ ఉంటే వానర సైన్యమంతా పెద్ద పెద్ద బండరాలు తెచ్చి సాగరంలో వేస్తూ ఉంటే పక్కనే ఒక ఉడత సముద్రంలో మునకలేసి తడి శరీరంతో ఇసుకను అంటించుకొచ్చి వారధిలో వేసేదట. అప్పుడు అడిగారు, ఏం చేస్తున్నావంటే, నా రామయ్య నడవడానికి వారధికి ఇసుక జత చేస్తున్నాను అన్నదట. ఆ ఉడత వేసే ఇసుక వల్ల వారధి నిలబడుతుందా? నిలబడదు. ఆ వానరులు వేసేటటువంటి బండరాల చేతనే వారధి నిర్మాణం అయింది. కానీ భక్తి కొలతలు లేవు, విలువలు లేవు. మేము పరిపూర్ణమైన ఆత్మ సన్యాస యోగంలో ఉన్నాము కాబట్టి ప్రపంచానికి విపత్తు వాటిల్లినప్పుడు, ప్రపంచానికే సంకటం వచ్చినప్పుడు, సమాజమునకు దుర్గతులు ఏర్పడ్డప్పుడే సాధువు యొక్క సత్యం వ్యక్తం అవ్వాలి. అది ఋషి ధర్మం. అంతటి దుర్భర పరిస్థితిలో నేను ఏదైనా చెయ్యాలి అనే కసితో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే ఈ వాక్కునిచ్చింది. మేము చేశాం. ఆ దివ్య ఘట్టమును పునరావృతం చేస్తూ 2021వ సంవత్సరంలో ఆ పచ్చని పందిట్లోని వేదాచార్యులు మంత్రాలు చదువుతూ ఉంటే పుణ్య సంకల్పం చేశాను. తమలపాకుల మీద పాలబాసలు చేశాను. అమ్మా, నీ పాద పద్మముల చెంత విశ్వమాతవు నువ్వై ఉండగా విశ్వమాతను ప్రత్యక్షంగా చేయించే ఈ కళ్యాణం యొక్క సాక్షిగా 2022వ సంవత్సరం వరకు కోవిడ్ ఆంక్షలు తగ్గి సర్వజనులందరూ కూడా కలిసిమెలిసి తిరుగుతూ యథాతథముగా లోకమంతయు మారితే ఈ కళ్యాణము నేను జీవించి ఉన్న నాళ్ళు అంబాత్రయ క్షేత్రంలో జరుగుతుంది. అటు తర్వాత కూడా భువి ఆకాశములున్నంత వరకు ఈ కళ్యాణము జరుగుతుంది అని సంకల్పం తీసుకున్నాం. జగన్మాత ప్రసన్నమైంది. మా కళ్యాణ తంతులో మా యొక్క ఆచరణలో
వేదాచార్యులు చేసినటువంటి కళ్యాణ తంతులు ఎటువంటి లోపము జరగలేదు. ప్రాకృతిక సాక్షిగా, శాస్త్ర ధర్మ సాక్షిగా, వేద ప్రమాణ సాక్షిగా, విశ్వసత్యం యొక్క సాక్షిగా ఈ కళ్యాణం జరిగింది కాబట్టి 2022 సంవత్సరం వరకు కోవిడ్ ఆంక్షలని పోయాయి. అందరూ సస్యశ్యామలంగా కలుసుకోవడం జరిగింది. 2022 సంవత్సరం చేశాం, 23లో చేశాం, 24లో కూడా చేశాం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖు దివ్యమైనటువంటి కైంకర్య సిద్ధితో, దివ్యమైనటువంటి ధర్మంతో ఈ సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. పోయిన 4 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంత పూజల యొక్క మహత్తు పెరిగింది. భక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతున్నాయి కాబట్టి ఆ కింది సంవత్సరాలు తక్కువనే మాకు మద్దతు లభించడం చేత తగినంతలో చేశాం. ఈ సంవత్సరం సోషల్ మీడియా మాధ్యమంగా ప్రతి ఒక్కరూ అంబాత్రయ క్షేత్రానికి భక్తితో రావడం, పీఠంతో కనెక్ట్ అవ్వడం, అమ్మవారి యొక్క దూతగా ఇక్కడ నేను ఒక సేవకుడిని మాత్రమే, నేను పీఠాధిపతిని తర్వాత నేను ఒక సేవకుడిగా ఇక్కడ పనిచేస్తుంటాను. నా సేవా తత్పరత దీక్షను అమ్మవారు గ్రహించి, భక్తులు గ్రహించి, భక్తులు ఇచ్చేటటువంటి దానాదులతో, డొనేషన్స్తో ఈ సంవత్సరం కొంత పూజల యొక్క మహత్తును పెంచడం జరిగింది. అద్భుతమైనటువంటి ఘట్టము ఏప్రిల్ 4వ తారీఖు శుక్రవారం. ఈ సంవత్సరం గోమాత యొక్క నామము అరుంధతి, వరుడి యొక్క నామం వశిష్ఠుడు. అరుంధతి వశిష్ఠులని వారికి పుట్టినప్పుడే నామకరణం చేస్తాం మన పీఠంలో. ఒక సలగ్నం నందు గోమాత ప్రసవిస్తే వెంటనే పేరు పెట్టేస్తాం. ఒక సలగ్నం నందు కోడె పుడితే వెంటనే పేరు పెడతాం. పోయిన సంవత్సరంన్నర కింద పుట్టినటువంటి కోడెకు వశిష్ఠ అని నామకరణం చేశాం. ఆ వశిష్ఠాన్ని నామకరణం చేసిన కోడెని ఈ సంవత్సరం తీసుకున్నాం. ఆ వృషభం కన్నా 6 నెలలు చిన్నగా ఉండేటటువంటి గోమాతకు అరుంధతి అని నామకరణం చేశాం. ఈ సంవత్సరం అరుంధతి వశిష్ఠులకు కళ్యాణం జరగనున్నది. ప్రతి ఒక్కరూ ఈ దివ్యఘట్టంలో పాల్గొని ఈ పుణ్యానికి సాటువచ్చుది ఈ జగతిలో వేరొకటి లేదండి. ఎందుకంటే గోవును 33 కోట్ల దేవతల యొక్క నిలయంగా చెప్పింది శాస్త్రం. సమస్త దేవీ దేవతలు నివసించు పుణ్యధామం, సమస్త తీర్థంబులు ప్రవహించేటటువంటి సుతీర్థమే, తీర్థాలకే సుతీర్థము. సర్వక్షేత్రములు నిలయమయ్యేటటువంటి పుణ్యక్షేత్రాలకే పుణ్యక్షేత్రం గోవు యొక్క నిలయం. గోమాత యొక్క ప్రాశస్త్యం ఋషులు కొంతనే చెప్పగలిగారు. ఎవరికి తోచిన ధర్మాన్ని అనుసరించి వాళ్ళు వర్ణించారు. కానీ సాక్షాత్తు పరమశివుడే గోవు యొక్క వర్ణన చేశాడు. ఆ గ్రంథం ఇప్పుడు లేదనుకోండి, అది కాలగర్భంలో ఎప్పుడో లుప్తమైపోయింది. మా అనుభవం కొద్దీ శివుడు పార్వతికి చెప్పినటువంటి సత్యాన్ని మీకు చెప్తాను. శివుడు చెప్పాడు, ఓ దేవి, జగదంబ ఎంత మహత్తో అమ్మ ఎంత శక్తి సంపన్నురాలు, సాక్షాత్తు ఆది పరాశక్తి ఎంత శక్తి సంపన్నురాలో గోవు అంతది అని చెప్పాడు. చూడండి, శివుడే చెప్పాడంటే ఆ తల్లి యొక్క మహిమను వర్ణన మనం ఎంతటోలని చెప్పడానికి. అంతటి శక్తి సంపన్నురాలు గోమాత. ఇంకొక విషయం మీరు గమనించాలి. సీతారాములకు కళ్యాణం చేయాలంటే ఒక ముహూర్తం, శివపార్వతులకు కళ్యాణం చేయాలంటే ఒక ముహూర్తం. సమస్త దేవతల్లో ఏ దేవతకు కళ్యాణం చేయాలని ఒక పటిష్టమైన ముహూర్తం, ఒక తంతు, ఒక విధి, ఒక ఆచరణ, ఒక పద్ధతి. అందులో శాస్త్రీయమైనటువంటి ధర్మం, అందులో వేద ధర్మానికి అనుకూలంగా ఉండే ధర్మాలు, ఇట్లా ఎన్నో రకరకాలు ఉంటాయి. సమస్త దేవీ దేవతలకందరికి ఒకే ముహూర్తంలో కళ్యాణం చేయటం సాధ్యం కాదు. సమస్త దేవతలకు ఒకే లగ్నమునందు ఒకే ముహూర్తమునందు కళ్యాణము చేయు అత్యద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం గోమాత కళ్యాణం. ఎందుకంటే గోవులు సమస్త దేవతలు ఉంటారు. ఇది పూర్వం బ్రహ్మదేవుడికి సనక సనందనాదులు వేసినటువంటి ప్రశ్న. నారదుడు ఒక సందర్భంలో అడుగుతాడు, పితామహ, ఏక ముహూర్తంలో ఏక లగ్నమునందు ఏక సమయమునందు ఒకే పందిరిలో వేద ధర్మాన్ని అనుసరించి వేదోచ్చరణముల నడమ సమస్త దేవతలకు ఏకపీఠము యందు కళ్యాణము జరుగు మార్గమేమనున్నదా అని అడిగారు. అప్పుడు అమ్మవారు సరస్వతి మాత ఒక మాట అన్నది, కుమారులారా, ఇదెలా సాధ్యమయ్యా? ఎవరి తంతులు వారికి ఉన్నాయి, ఎవరి విధులు వారికి ఉన్నాయి, ఎవరి మంత్రములు వారికి ఉన్నాయి, ఎవరి సలగ్నములు వాళ్ళకు ఉన్నాయి. అందరినీ ఒక తాటికి తీసుకురావడం అంత సాధ్యము కాదే అని అమ్మవారు చెప్పింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, నారద, కుమారులారా, అనగా సనక సనందనాదులకు బ్రహ్మ చెప్పాడు, మీ అభిష్టము నెరవేరాలన్నా, మీకొచ్చినటువంటి ఈ బ్రహ్మవాక్కు సత్యం అవ్వాలన్నా శ్రేష్టమైన
సలక్షణ సంజాత అయినటువంటి గోవు, బాగా గుర్తుపెట్టుకోండి, శ్రేష్టమైన సలక్షణ సంజాత అయినటువంటి గోవును, ఆ గోవును కూడా సమకాలికమైనటువంటి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒకవేళ కోడెలు పారినటువంటి గోవు గర్భధారణ చెందుతుంది. గర్భము దాల్చినటువంటి గోవు కళ్యాణం చేస్తే పాపం. గర్భంతో ఉండే గోవు ప్రసవించిన తర్వాత ఒక కోడెకో ఆవుకో ప్రసవించి, అలా ప్రసవించిన గోవు కళ్యాణం చేసినా పాపమే. కన్యగా ఉన్న గోవు అంటే మళ్ళీ చిన్న గోవును తీసుకోకూడదు, పాలు తాగే దూడను తీసుకోకూడదు. పాలు మరిచిన గోవు, సంవత్సరం దాటిన గోవును మనం తీసుకోవాలి. అందుకే బ్రహ్మ చెప్పాడు, సలక్షణ సంజాత అయినటువంటి గోవును తీసుకొని సమకాలికమైనటువంటి వృషభమును దగ్గర చేసి, అనగా కలిపి, వారికి దివ్యమైనటువంటి ముహూర్తాన్ని అనుసరించి నామకరణం చేసి, ఆ గోవుకు ఈ వృషభమునకు ఏక ముహూర్తంలో దివ్యమైన లగ్నమును ఎందు గనక మనము కళ్యాణము గావిస్తే 33 కోట్ల దేవతలకు, బ్రహ్మాండ శక్తులకందరికీ ఏకకాలములో కళ్యాణము చేసిన పుణ్యము జగత్తు ధరించవచ్చునయ్యా అని చెప్పేసి బ్రహ్మ చెప్పిన వాక్కును పూర్వం గౌతముడు చేశాడు, వశిష్ఠుడు చేశాడు, జమదగ్ని చేశాడు. అటు పిమ్మట ఎందరో ఋషివన్యులు చేశారు, ఎందరో ఋషిపుంగవులు చేశారు, కానీ ప్రమాణాలు లేవు. కొన్ని గ్రంథాల ఆధారంగా జమదగ్ని, వశిష్ఠుడు, గౌతముడు చేశాడని నా అనుభవం. ఈ వర్తమానంలో శ్రీపురం గోల్డెన్ టెంపుల్లో చేశారు నారాయణి అమ్మ, ఇంకా కొన్ని దేవాలయాల్లో చేశారు, ఇంకా కొన్ని ప్రదేశాల్లో కూడా చేశారు. కానీ తంతుభేదం జరిగిందంటే ఒక 2-3 డెలివరీస్ అయిన ఆవులకు చేశారు, 2-3 పిల్లల్ని కానీ ఆవుకు చేశారు, అలాగే బాగా వయసు పైబడ్డటువంటి కోడెకు చేశారు. అది తప్పు, శాస్త్ర విరుద్ధం అది. కానీ అంబాత్రయ క్షేత్రంలో ఎక్కడ కూడా వెంట్రుక ప్రమాణమంతా కూడా ఆచార విరుద్ధం జరగలేదు, తంతుభేదం జరగలేదు, మంత్రభేదం జరగలేదు, కైంకర్య భేదం జరగలేదు. ప్రతీది కూడా పటిష్టమైనటువంటి ధర్మాన్ని అనుసరించే చేశాం. ఇది గురుతత్పర సిద్ధిలో ఉండేటటువంటి మూలం, యోగ ధ్యానానికి అందేటటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించే అంబాత్రయ క్షేత్రంలో గోమాత కళ్యాణం ఇంతవరకు చేశాం. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖు శుక్రవారం జరగనున్నది. ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణంలో పాల్గొనండి. పుణ్యభాజనులై మీ సంసారమునకు ఒక దీపం వలె ప్రజ్వరిల్లండి. ఎందుకంటే ఒక స్త్రీకి వైధవ్యం ఎందుకు సంభవిస్తున్నదో మాకు తెలుసు, శ్రేష్ఠ సువాసిని ధర్మాన్ని అనుసరించి. ఒక స్త్రీకి సకాలంలో సంతానం ఎందుకు కలగదో మాకు తెలుసు, శ్రేష్ఠ సువాసిని ధర్మాన్ని అనుసరించి, సువాసిని యొక్క ధర్మ మూలాలను అనుసరించి. ఒక యువకుడు ఎందుకు వ్యసనపరుడుగా మారి తల్లిదండ్రులకే గర్భశోకం తెస్తున్నాడో మాకు తెలుసు. ఒక పురుషుడు ఎంత కష్టపడ్డప్పటికీ ధనం ఎందుకు నిలకడగా ఉండట్లేదన్న దానికి ప్రమాణాలు ఉన్నాయి. అంతెందుకండి, సంసార సారథ్యంలో వచ్చేటటువంటి అనేక ప్రశ్నలకు, అనేక కష్టములకు ఒకే సమాధానం గోమాత కళ్యాణం. అంతే. కళ్యాణం అనే పదములోనే, కళ్యాణం అనే వర్డ్, కళ్యాణం అనే ఆ శబ్దంలోనే శాంతం, లాభం, సౌఖ్యం, యశస్సు, ఆనందం, ఈ 5 కలిపితే కళ్యాణం. అందుకే ఇప్పుడు జగత్పిత జగన్మాత అయినటువంటి పార్వతి పరమేశ్వరుల కళ్యాణము చూసిన జన్మలే పుణ్యజన్మలు, పావన జన్మలు, ముక్తి జన్మలని శాస్త్రవచనం. కానీ ఆ జగత్పిత జగన్మాతకే గోమాతలో ప్రథమ స్థానం ఉన్నది. ఆ శివుడు, ఈ పార్వతి కూడా గోవులో ఒక అవయవం నందు, ఒక స్థానం నందు వసించి ఉంటారు. అలా లక్ష్మీనారాయణులు, సప్త ఋషులు, సప్త సాగరాలు, సప్త నదులు, సప్త పర్వతములు, అష్టదిక్పాలకాది దేవతాగణం అంతయు కూడా, పంచభూతాది శక్తులు కూడా, బ్రహ్మాండ శక్తులు, బ్రహ్మాండ దేవతలందరూ కూడా కొలువు తీరినటువంటి ప్రత్యక్ష దైవం, సాక్షిభూతమైనటువంటి నడిచే ధర్మం, కదిలే దైవం, నడిచే దేవాలయము, నడిచే పుణ్యతీర్థములు, నడిచేటటువంటి కైలాస పర్వతం, ఏమని చెప్పాలి, గోవు గురించి ఎంత చెప్పినా తక్కువనే. అట్టి ప్రత్యక్షమైనటువంటి విశ్వమాతకు కళ్యాణము చేసేటటువంటి అదృష్టాన్ని ఆ జగన్మాత మాకు ప్రసాదించినందుకు సదా ఆ తల్లికి మేము కృతజ్ఞులం. అసలు ఈ జన్మకు నేను చాలాసార్లు నేను ఆనందపడుతుంటాను, అమ్మా నన్ను పుట్టించినందుకు నా జన్మకు పరిపూర్ణమైంది, ఇంకా నాకు ఏ జపమొద్దు తపమొద్దు అనుకుంటాను. ఎందుకంటే ఎవరో చేయొచ్చు కదా గోమాత కళ్యాణం,
సరే చేశారు కదా గురుదేవా అక్కడక్కడ అని మీరు అంటారు కదా, అది కళ్యాణం కాదు, ప్రమాణం. అక్కడ ప్రమాణం లేదు, ఇక్కడ ప్రమాణం ఉంది. ఏదైతే దేవధర్మ సమన్వితమైనటువంటి ప్రమాణం ఇక్కడ జరిగింది, అది నాకే దక్కింది, అమ్మ నాకు ఇచ్చినటువంటి అవకాశం. నా అని అట్లా శరీరం కాదు నా అనే మాట ఆత్మ అంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సన్యాసులకు నా అనే అహంకారం ఉండకూడదు అని కామెంట్ పెట్టకండి. ఆత్మ చైతన్యం అంటున్నది ఈ మాట. అది రెండవది, ఇటువంటి విశ్వజనీతమై విశ్వ కళ్యాణకారకమైనటువంటి పెద్ద పెద్ద యాగములకు యజ్ఞములకు కర్త ఉండాలి, భర్త ఉండాలి. భర్త అంటే మొగుడు కాదు, భరించేవాడే భర్త. అంటే ఆయుత చండి యాగము, ఉత్కృష్ట సోమయాగము, అశ్వమేధ యాగము, ఆయుత అతిరుద్ర యాగములు చేసేటప్పుడు కూడా కోటి విప్రులున్నా, కోటి మంది బ్రాహ్మణులున్నా, హోత్ర అందరూ ఉన్నప్పటికీ ఒక యతిదండముతో ఉండి, బ్రహ్మదండంతో ఉండి, యజ్ఞశక్తిని సరియగు దిశానిర్దేశముతో నడిపేటటువంటి ఒక ఋషి పుంగవుడు ఆ యజ్ఞమునకు కర్త కావాలని ప్రమాణం. అలాగే ఇంతటి మహత్తరమైనటువంటి గోమాత కళ్యాణమునకు సత్యశీలుడైనటువంటి ఒక సన్యాసి ఉండాలన్నదే నిర్ణయం. అమ్మ నన్నెంచుకున్నదేమో. మా పర్యవేక్షణలో ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి అంబాత్రయ క్షేత్రం సామాన్యం కాదండి, అద్భుతం. ప్రపంచానికే తలమానికం లాంటిది అంబాత్రయ క్షేత్రం. భవిష్యత్తులో బహు విస్తారమై ప్రపంచమునికే ఒక గొడుగు వలె మారబోతున్నది అంబాత్రయ క్షేత్రం, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2011వ సంవత్సరంలో అమ్మవారిని స్థాపించినటువంటి వాతావరణం, ఇప్పుడున్న వాతావరణం భూమికి ఆకాశంకు ఉన్నంత ఫరక్ మేమే పోల్చుకోలేకున్నాం. అమ్మ యొక్క లీలలు, అమ్మ విస్తరణ, అమ్మ యొక్క విభజన, ఓహోహో అద్భుతాలు అవి. అంతటి గొప్ప దార్శనికతతో, అంతటి యోగ మూలాలను, ధర్మ మూలాలని, వేద సత్యాన్ని అనుసరించి అమ్మవారి ప్రతిష్టాపన జరగడం, ఇక్కడ అన్ని అద్భుతాలే. ప్రతిదీ స్వయంభువ నిర్మాణాలే, స్వయం ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలే ఇక్కడ అన్నీ కూడా. ఈ క్షేత్రంలో ఇంతటి అద్భుతమైనటువంటి కళ్యాణ ఘట్టం జరగడం, అది కూడా స్వయం ధర్మాన్ని అనుసరించి ముహూర్త నిశ్చయం. ఎప్పుడో దక్షిణాయనంలో చేయొచ్చు కదా, కార్తీక మాసంలో చేయొచ్చు కదా, శ్రావణ మాసంలో చేయొచ్చు కదా, ఆషాఢ మాసంలో చేయొచ్చు కదా. వసంత ఋతువు, ప్రకృతి అంతా కూడా పచ్చని సోయగాలతో విలసిల్లు సందర్భమునందు చూడండి, వసంత ఋతువు, అందున చైత్రమాసం, మళ్ళీ శుక్లపక్షం. ఏమి ముహూర్త నిర్ణయం. ఇంకొకటి, సరే గోమాత కళ్యాణం చేయాలంటే ఏదో ఒక ఆవును తీసుకొచ్చి బొక్క చిక్కిన ఆవు, డొక్కలేలిన ఆవు, ముసలావు చేయొచ్చు కదా. కన్యగా ఉన్న గోవు, పోని కన్యత్వం అంటే పాలు తాగే దూడ, చిన్న దూడనా? తల్లి యొక్క పాలు మరిచి సంవత్సరం దాటిన గోవు, సమకాలికమైన వృషభం, మళ్ళా వాటికి దేవ ప్రమాణమైనటువంటి నామములు, పేర్లు. ఆ పేర్లను ముహూర్త లగ్నమునకు ఏకం చేసి ఇలా ఈ పద్ధతితో జరిపేటటువంటి కళ్యాణ తంతు అద్భుతం, అత్యద్భుతం, మహాద్భుతం. ఆ తంతు అంబాత్రయ క్షేత్రంలో జరగనున్నది. ప్రతి ఒక్కరు రావాలి. ఇటువంటి పుణ్య సంకల్పములో మీరు పాత్రత స్వీకరించిన, భాగం పంచుకున్న, ఇటువంటి కళ్యాణ ఘట్టమును ఇలా చేతులు కట్టుకొని చూసినా పుణ్యమే. మనం ప్రత్యక్షంగా చేతులారా పాల్గొని ఆ తంతులు చేయలేకపోయినా కొన్నింటిని చూస్తేనే పుణ్యం వస్తుంది, కొన్నింటిని స్పృశిస్తే పుణ్యం వస్తుంది, కొన్నింటిని మననం చేస్తే పుణ్యం వస్తుంది, కొన్నింటిని స్వీకరించి స్వీయానుభవంతో వాటిని ఆస్వాదిస్తే పుణ్యం వస్తుంది. కానీ గోమాత కళ్యాణం ఏ వంకతో చూసినా పుణ్యమే, ఎలా చూసినా పుణ్యమే. ఇట్టి సువర్ణ అవకాశాన్ని, ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి వజ్రపు అవకాశాన్ని మీకు ప్రసాదిస్తున్నది జగన్మాత. అమ్మ జగదంబ మీకు ప్రసాదిస్తున్నది అమృత సమానమైనటువంటి అవకాశం ఇది. ఇటువంటి అవకాశాలు మళ్ళీ రావు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇది అదృష్టం. వచ్చే సంవత్సరం ఉండేటోళ్ళు ఎవరో, పోయేటోళ్ళు ఎవరో. అన్ని సంవత్సరాలు బతికి బట్టగడతామన్న గ్యారెంటీ లేదు కదా. పొద్దున్న లేసి పొద్దుమొఖం చూసేది గ్యారెంటీ లేదు. ఈ సంవత్సరం మీరు బతికి కాళ్ళు చేతుల్లో బలం ఉండి, పట్టుండి రాగలుగుతున్నారంటే భగవంతుడు పిలుస్తున్నాడు. ఈ పుణ్యం ఈపులేసుకొని కూడా శివైక్యం చెందిన వాడు ముక్తిని పొందుట తథ్యం. ఇది గ్రహించండి. ఇందులో ఏ విధమైనటువంటి అసందర్భము కానీ, ఇందులో ఏ విధమైనటువంటి భేదభావము కానీ, ఇందులో ఏ విధమైనటువంటి అసత్యము కానీ, అభేదము కానీ ఏమీ లేదు. అభూత కల్పనలు ఏవి లేవు. అన్నీ కూడా
ప్రాకృతిక సుధా సౌధమును అనుసరించి ధర్మమునికే ధర్మాన్ని కల్పించేటటువంటి తంతులు. ఇంకొక విచిత్రం ఏంటంటే 18 మంది పురోహితుల సమక్షంలో జరుగుతూ ఉంటుంది గోమాత కళ్యాణం. ముక్త కంఠంతో వేదఘోష చేస్తూ ఉంటే ఆజన్మాంత బ్రహ్మచర్యంలో ఉండి ఆత్మ సన్యాస జ్ఞానయోగ దీక్షలో ఉండేటటువంటి సత్ సన్యాసి యొక్క పర్యవేక్షణలో ఇంకొక విచిత్రం ఏంటంటే త్రిభువనములకే తనమానికమైనటువంటి మహత్తరమైన శక్తిపీఠం అంబాత్రయి క్షేత్రంలో జరుగుతున్నది ఈ కళ్యాణం. ఎటు చూసుకున్న డబల్ ధమాకా, ఎటు చూసుకున్న అద్భుతం 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 అద్భుతం, ఎక్కడ చూసినా అద్భుతమే. ఇంతకంటే ఇక వర్ణిస్తే ఆ వర్ణనకే వన్నె తగ్గుతుంది. కాబట్టి ఇంతటితో మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఇటువంటి సదావకాశములు, ఇటువంటి సువర్ణ అవకాశములు అంబాత్రయ క్షేత్రంలో వెలిసినటువంటి ముగ్గురములు ఇంకనూ కల్పిస్తారు మీకు. ఈ గోమాత కళ్యాణ రచన కేవలము మానవ శక్తి స్తంభించినప్పుడు విశ్వము యొక్క శక్తులన్నీ స్తంభించి ప్రపంచంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా భీతిల్లు సమయంలో తీసుకున్నటువంటి గొప్ప వరం. ఇట్టి తాపసిక దర్శనాన్ని మీరు ఎలా వినియోగించుకుంటారు, మీ కుటుంబానికి ఎలా ఉపయోగపడుతున్నదో ఆ జగన్మాతలకే తెలుసు. ఒక దూతగా, ఒక సేవకుడిగా అమ్మ నా వాక్కుతో మీకు వినిపిస్తున్నది కాబట్టి నేను చెబుతున్నాను. అలాగే ఏప్రిల్ 4వ తారీఖు శుక్రవారం రోజు ఉదయం 6:45 కళ్యాణ తంతు ప్రారంభమవుతున్నది. 10:45 మాంగళ్య ధారణ జరుగుతుంది గోమాతకు. గోమాతకు కళ్యాణ ఘట్టం అయిన తర్వాత అందరికీ మంత్రాక్షితలు ఇస్తారు. అనగా గోమాత పైన వేసేటటువంటి అక్షింతలను వేరే మంత్రాక్షితలతో జత కలిపి ఈ కళ్యాణం అయిన తర్వాత అందరిని లైన్గా ఒక వరుస మీద పంపిస్తారు. గోమాతలకు అక్షింతలేసి పువ్వులేసి దండం పెట్టుకొని ఆచార్యులు ఇచ్చేటటువంటి మంత్రాక్షితలను స్వీకరించి మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఆ మంత్రాక్షితలను వ్యాపార స్థలంలో, ఇంట్లో డబ్బు పెట్టే ప్రదేశంలో, పొలాల్లో, అలాగే మీ పిల్లల చదువుకునే ప్రదేశంలో, వాళ్ళ బుక్సులలో ఎక్కడ మీరు ఆ అక్షింతలను చల్లినా, పూజా మందిరంలో చల్లినా మోటుగా కూరటమ్మ అనేవాళ్ళు, కూరటకుండ అని, కూరటమ్మ దగ్గరేసిన పుట్టేడు బరకతి. మీకు అటువంటి అదృష్టాన్ని, అటువంటి పుణ్యాన్ని ఇంతటి సకాలంలో మీకు అందజేస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పూర్వం ఎందరో గతించిపోయారు, భవిష్యత్తులో ఇంకెంతో మంది వస్తారు పోతారు. ఈ వర్తమానంలో ఇంత లైవ్లో మనకు అందుతుందంటే ఇది అదృష్టమే కదా. అలా మీకు మంత్రాక్షితలు ఇస్తారు, చక్కటి భోజన వసతి ఉంటుంది. గోమాత కళ్యాణము కన్నా ఒక రోజు ముందే సాయంకాలం నుంచే భోజనాలు ప్రారంభమవుతాయి. కంటిన్యూ భోజనాలు ఉంటాయి. మొన్న శివపార్వతుల కళ్యాణమునకు అంతకన్నా ముందు ఒకరోజు అయ్యప్ప స్వామి మహాపూజలో భోజనాలకు కొంత అవంతరాయం కలిగినది. మేము వేరే వాళ్ళకు అప్పగిచ్చాం బాధ్యత. వాళ్ళు డబ్బులైతే తీసుకున్నారు కానీ సరిగ్గా భోజనాలను సమకూర్చలేదు. చాలామంది సరిగ్గా భోజనం చేయకుండా వెళ్ళారు. కొంత బాధ అనిపించింది. ఈసారి ఆ తప్పు జరగదు. ఎందుకంటే మంచి మంచి క్వాలిటీ, రుచికరమైనటువంటి భోజనమును ప్రసాదించుటకు 1,00,000 మంది వచ్చినా భోజనం పెడతామని వాళ్ళే మాట తీసుకున్నారు. చక్కటి భోజన వసతి ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాకు తోచిన చేతనైన పద్ధతిలో వసతి ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఒకరోజు ముందే రావడానికి ప్లాన్ చేసుకోండి. చాలామంది గురుదేవ పీఠంలో ఉండాలంటే 2 బాత్రూమ్లు ఉన్నాయి, వాష్రూమ్స్ 2 ఉన్నాయి, స్నానపు గదులు 2 ఉన్నాయి, మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పిన వాళ్ళు లైవ్లో చెప్పారు, కామెంట్ల రూపంలో కూడా చెప్పారు. అయితే ఈసారి జగదంబ మనకు బలం ఇచ్చింది, దాతల సహకారం ఉంది కాబట్టి అమ్మవారి ఆలయానికి వెనకాల ఒక ఫ్లాట్ జాగా తీసుకొని 16 బాత్రూమ్లు కూడా కట్టించారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గోమాత కళ్యాణం వరకు ఫైనల్ అయిపోతుంది. 8 స్నానపు గదులు, 8 టాయిలెట్లు, ఆధునిక వసతులతో ఇప్పుడున్న టెక్నాలజీని అనుసరించి అందరికీ సౌలభ్యమైనటువంటి పద్ధతిలోనే మంచి కాస్ట్లీ మెటీరియల్స్ వాడి వాష్రూమ్స్ కానీ స్నానపు గదులు కానీ ఏర్పాటు చేశారు. ఇకపోతే బిడిదికి సంబంధించి కన్స్ట్రక్షన్ చేయవలసి ఉన్నది. ఇంత తొందరగా మనం రూమ్స్ అయితే ఏర్పాటు చేసి ఇవ్వలేము కాబట్టి ఏదో ఉన్న దాంట్లోనే మీరు విడిది చేయొచ్చు. ఆలయంలో కూడా బస చేయవచ్చు, ఆలయం వెలుపల కూడా బస చేయవచ్చు. సుదూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఒకరోజు ముందే రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే దగ్గర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఆ రోజుడికే ఉదయం 8:30, 9 వరకు వచ్చి ఆ గోమాత కళ్యాణ ఘట్టమును నయనానందకరంగా తిలకించి ఆ పుణ్యమును, ఆ పురుషార్థాన్ని
ఆ ముక్తిని, ఆ ధర్మాన్ని మీ ఇంటికి తీసుకొని పోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శాస్త్ర సమ్మతమైన విషయం. ఋషులే చెప్పారు. అరుంధతికి వశిష్ఠుడు చెప్పాడు అప్పుడు గోమాత కళ్యాణం చేసినప్పుడు. ఓ దేవి, ఈ త్రిభువనాలలో, ఈ జగత్తులో మానవుడైన వాడెవడైనను గోవును ఇంటి ఆడపడుచు వలె భావించాలి అని చెప్పాడు. ఎవరైనా ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, జైనుడైనా, బౌద్ధుడైనా మానవ జన్మ ఎత్తిన ప్రతి మానవుడు గోవును పుట్టింటి ఆడపడుచులాగా భావించాలి అని చెప్పాడు. కానీ దౌర్భాగ్యులు, మూర్ఖులు, రాక్షసులు, కలియుగంలో ప్రత్యక్షంగా రాక్షసులో పుట్టినటువంటి మూర్ఖులు ఆ గోమాతనే చంపుకొని తింటున్నారు పాపులు. వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడే వాళ్ళని శిక్షించుగాక. గోవును తన ఇంటి ఆడపడుచు వలె భావించాలట. అది మనకెంతో మాన్యత. ఇప్పుడు నేను చెప్తున్న అంశం ఏంటంటే, మీ ఇంటి ఆడపడుచు కళ్యాణం అవుతుందనే భావనతో రండి. నా ఇంటి బిడ్డ కళ్యాణం జరుగుతుందనే ప్రేమతో రండి. అప్పుడు మీ పుణ్యం ఇంకొంత హెచ్చవుతుంది. వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గడపకు ప్రధాన ద్వారమునకు పసుపు రాసి 16 కుంకుమ బొట్లు పెట్టి, ఆ గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి, కిచెన్‌లో పాలు పొంగించుకొని పుణ్య సంకల్పం చేసి ఇక్కడ కళ్యాణానికి రండి. ఇక్కడ కళ్యాణ ఘట్టం అయిన తర్వాత వెళ్ళి మళ్ళీ గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి, పాలు పొంగించుకొని మీ మనసులో పుణ్య సంకల్పం చేయండి. తప్పకుండా ఆ జగదంబల యొక్క ఆశీర్వాదంతో మీ సమస్యలు తీరుతాయి. ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఆ రోజు ఇక్కడనే బస చేసి, అనగా 4వ తారీఖు గోమాత కళ్యాణమైన రోజు ఇక్కడనే బస చేసి, విడిది చేసి మరుసటి రోజు వెళ్ళండి నిదానంగా. ఏమాత్రం గాబర పడవలసినటువంటి అవసరం లేదు. వెళ్ళాలని తొందర చేయకండి. ఆ రోజు ఇక్కడ నిద్ర చేయడం కూడా చాలా అదృష్టం. అలాగే ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉన్నాను, శ్రీపీఠమునకు మీరు చేసేటటువంటి సహాయం ఏదైనప్పటికీ వస్తు రూపేణ, ధన రూపేణ, సేవా రూపేణ ఏ విధంగా మీరు పీఠానికి సేవ చేసుకున్నా మీకు తత్పరమే. ఇహపర సౌఖ్యం అన్నమాట పక్కన ఉంచండి. అది నాకు తెలుసు, నేను ఇస్తాను అమ్మని అడిగి. మానవ ధర్మానికి సంబంధించినటువంటి పుణ్యం, పురుషార్థం తప్పకుండా సత్పరమే మీకు సిద్ధిస్తుంది. ఇది సత్యం. తప్పకుండా ఈ గోమాత కళ్యాణ ఘట్టం లోపల మీ వంతు సహాయ సహకారం అందజేసి ఈ పుణ్యాన్ని మీరు సొంతం చేసుకుంటారని వేడుకుంటూ, అలాగే స్క్రీన్ మీద స్క్రోల్ చేసేటటువంటి నంబర్లు కేవలం సమాచారము కొరకే, వివరాలను తెలుసుకొనుటకే. ఒకవేళ ఎవరైనాను గోమాతకు చీర తేవాలన్నా తేవచ్చు, రవికలు తేవాలన్నా తేవచ్చు, సారె తేవాలన్నా తేవచ్చు, గోమాతకు మంగళసూత్రములు సమర్పించుకోవాలనుకున్నా సమర్పించుకోవచ్చు, పుష్టి మెట్టెలు, పూలు పళ్ళు సమర్పించుకోవాలన్నా సమర్పించుకోవచ్చు, వరుడికి వధువుకి ఇద్దరికి బాసింగాలు తేవాలన్నా తెచ్చి ఇవ్వచ్చు. మీరు ఏమి బట్టలు తెస్తారా, పూలు తెస్తారా, పండు తెస్తారా, మంగళసూత్రాలు తెస్తారా, ఏమి తెచ్చినా, జీలకర్ర బెల్లం తెచ్చినా, పసుపు కుంకుమలు తెచ్చినా, కొబ్బరికాయలు తెచ్చినా తెచ్చి వేదాచార్యులకిచ్చి మీ గోత్రనామాలు చెప్పండి, వాళ్ళు సమర్పిస్తారు. అలాగే గోమాత కళ్యాణ ఘట్టం లోపల మీరు వెండు గరికనిచ్చినా, వెండిపోయిన గరికపోసనిచ్చినా మీకు పంచభక్ష పరమన్నాలు సిద్ధిస్తాయి. వాడిపోయిన పుష్పమును మీరు గోమాతకు సమర్పించిన పారిజాత కుసుమాలు మీ ఇంట్లో కురుస్తాయి. ఇది సత్యం. ఎందుకంటే ఆ విధి యొక్క మహత్తు నాకు తెలుసు. ఈనాడు ప్రస్తుతం మానవుడు పడుతున్నటువంటి కష్టం నాకు తెలుసు. ఎన్ని పూజలు చేస్తారండి, ఎన్ని క్షేత్రాలకు తిరుగుతారు, ఎన్ని యాతనలు పడతారు కుటుంబ క్షేమం కొరకు. ఇటువంటి సువర్ణ అవకాశాలు తక్కువ దొరుకుతాయి. ఇది మీ అదృష్టం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గోమాత కళ్యాణమునకు రావాలి. అమ్మల దర్శనము, గోమాత యొక్క కళ్యాణ దర్శనము. ఎంతోమంది సాధు సత్పురుషులు, యోగులు, ఋషిపుంగవులు కూడా రాబోతున్నారు. అదృశ్య రూపంలో వస్తున్నారు, సూక్ష్మ రూపంలో వస్తున్నారు, ప్రత్యక్షంగా కూడా కొంతమంది స్వామీజీలు వస్తున్నారు. వాళ్ళ దర్శనం కూడా మీకు కలుగుతున్నది. ఆ రోజు ఉదయ సంధ్య బ్రహ్మ ముహూర్తం నుంచి కళ్యాణం అయిపోయే వరకు ఈ ప్రాంతమంతయు, అంబాత్రయ క్షేత్రమంతయు కూడా దేవత సంచార ప్రదేశమై ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గోమాత కళ్యాణం అనే తంతును ప్రత్యక్షంగా చూడాలని సమస్త దేవతలకందరూ కూడా ఆసక్తి. ఇది పునరావృతమైనటువంటి గొప్ప కైంకర్యం ఇది. ఆ రోజు ప్రత్యక్షంగా ఇక్కడ దేవతలు ఉంటారని నేనైతే ప్రత్యక్షంగా నమ్ముతాను. నా అనుభూతి అది. నేను స్వీయ అనుభూతిలో చూశాను. పోయిన సంవత్సరం, అటు ముందు సంవత్సరం. మీ అదృష్టం. అలాగే ఈ మధ్యకాలంలో మా దృష్టికి వస్తున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, చాలామంది
స్వామివారి ఫోటో పెట్టుకొని ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పి ప్రతి వీడియోకి ప్రతి యూట్యూబ్లో స్క్రోల్ చేసేస్తున్నారంట. ఏదైనా ఒక ఛానల్ వాళ్ళు యూట్యూబ్ లైవ్ పెడితే దాని కింద వస్తుందంట ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని. మన భక్తులే నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, గురుదేవా మీ ఫోటో వచ్చింది కానీ మీ నంబర్ వేరేది వచ్చింది. నేను అన్నాను, చూడండి అంబాత్రయ క్షేత్రంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాయి రెండే నంబర్లు. ఒకటి ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నెంబర్, ఒకటి జే ఆంజనేయులు అని వస్తుంది, దానికి 9381614177 ఒక నంబర్. అది యూనియన్ బ్యాంక్ నంబర్, అది ట్రస్ట్కు లింకప్ అయి ఉన్నది. మీరు ఆ నంబర్కి ఏదన్నా పంపితే పీఠానికి చేరుతుంది. లేదా ఇంకొక నంబర్ ఉన్నది 7981511500, అది గురువు గారి నంబర్. అది పర్సనల్ గురువు గారి యొక్క నంబర్. అది ట్రస్ట్కి లింకప్ అయి ఉన్నది. ఎందుకంటే నేనే ట్రస్టీ, సిగ్నేచర్ పవర్ నాకే ఉంది కాబట్టి అది ట్రస్ట్కి లింకప్ అయి ఉన్నది. దానికి కూడా ఫోన్లు చేస్తే గురువు గారు మాట్లాడరు, మన్నించండి. కేవలం మీరు ఏదైనా పంపాలనుకుంటే ఆ నెంబర్కి పంపొచ్చు. నేను చెప్పిన 2 నంబర్ల కన్నా మినహా ఇంకేదైనా నంబర్కి మీరు డబ్బు పంపితే పీఠానికి కానీ, కమిటీ సభ్యులకు కానీ, స్వామికి కానీ, ఆ ముగ్గురమ్మలకు కానీ ఏమాత్రం బాధ్యత లేదు. దానికి మీరే బాధ్యులు. ఒకవేళ వేరే నెంబర్స్ మీద కనుక నా ఫోటో స్క్రోల్ చేసి కనుక డబ్బులు అడిగితే మీరు ఆ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్ తీసుకెళ్ళి మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి. అదే మీరు నాకు ఇచ్చే గొప్ప గురుదక్షిణ. ఎందుకంటే మొన్న ఒక ఆయన ఇలాగే జ్యోతిష్యం చెప్పబడునన్న ఫోటో చూసేటలకు టక్కున ఫోన్ చేశాడంట. నేనే అనుకోని, ఆయన మీకు ఇది చేశారండి, అది చేశారండి, ఒక 50,000 పంపియండి, తీసేస్తాం, మీకు ఏదో పంపుతామన్నారంట. నేనే చేస్తానని ఆయన ఏం చేశాడు, 50,000 పంపించాడు. తర్వాతకి వాడు ఫోన్ ఎత్తలేదు. కుయ్యో ముర్రో అని చెప్పి మళ్ళీ పీఠానికి ఉరికితొచ్చాడు. ఎవరికి వేసావు నాయన అంటే పలానా నంబరు. సారీ, ఈ నెంబర్ మాది కాదు, మా ఉన్నాయి 2 నెంబర్లు. ఈ నెంబర్కి ఏం పేరు వస్తుందంటే ఏదో రామరాజు సీతారామరాజు పేరు వచ్చిందంట. ఆయన ఒంగోలు వాస్తవ్యుడు. వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్య అని చెప్పాను. ఇలా జరుగుతుంది బయట తతంగం. దయచేసి వేరే నంబర్లకి ఏ నెంబర్కైనా మీకు ఫోన్ కాల్స్ వచ్చినా, మీరు ఫోన్ చేసినా, వాళ్ళు మీకు ఫోన్ చేసినా మాకు బాధ్యత లేదు. ఉన్నాయి 2 నంబర్లు, ఆ నెంబర్కి పంపించవచ్చు. అలాగే స్క్రీన్ మీద శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం యొక్క ట్రస్ట్ నంబర్, ట్రస్ట్ యొక్క స్కానర్ స్క్రోల్ చేస్తారు. ఆ స్కానర్కి కానీ ఆ నెంబర్కి కానీ మీ వంతు, మీ శక్తి కొలది, మీ ఎముకల కష్టం, మీ యొక్క ధర్మాన్ని అనుసరించి మీరు ఏదైనా సహాయం చేయొచ్చు. అందుకు తగిన పుణ్యంను ప్రసాదించుటలో అమ్మవారు మమ్మల్ని ఎప్పటికీ ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏయ్ ఫలానోడు ₹1 పంపిండురా, వానికి జపం చేయి, వానికి కష్టం ఉంది, ఫలానామె ఈ వేదనతో ఈ డబ్బు పంపింది, వాళ్ళ రుణం మనకొద్దు, వాళ్ళకి జపం చేయి, వాళ్ళ పేరిట ఈ హోమం చేయించు, ఈ సంకల్పం చేయని ప్రతి క్షణం అమ్మ నన్ను తోక పట్టుకొని అలిచినట్టు అలిస్తుంది. అంటే స్వామి నువ్వే చేయాలనా, అమ్మవారు అనుగ్రహించదా అనుకోవచ్చు. అమ్మకు తెలుసు కదా, అమ్మ తలుచుకుంటే సాధ్యం కానీ ఏదంటే ఉన్నదా, అమ్మ చేయొచ్చు కదా, మరి నిన్నెందుకు జపం చేయమంటది. కర్త, కర్మ, క్రియ అని 3 ఉన్నాయి. కర్త ఆ తల్లి, కర్మ నేను ఆచరించాలి, క్రియ నేను చేయాలి. అందుకు ప్రతిఫలాపేక్షతో ఇచ్చేటటువంటి ధర్మాన్ని అమ్మ ఇస్తుంది. అమ్మనే అన్ని చేసేది అమ్మనే. నేను సేవకుడిగా ఉన్నానుగా, మీరు ఎక్కువ మొత్తం నన్ను నమ్ముకొని వస్తారు. అంటే నా మీద రెస్పాన్సిబిలిటీతో స్వామివారు ఉన్నారు. ఇంత ఏదో వాక్కు చెప్తాడు, ఆయన నోటితో శుభమన్నా మాకు మంచి జరుగుతుందని ఒక ధర్మాన్ని అనుసరించి వస్తున్నారు కాబట్టి అమ్మ చెప్తుంది, నిన్ను నమ్మి వస్తున్నారా, నువ్వే చెయ్యి, నువ్వు జపం చేయి, నేను వాళ్ళని బాగా చేస్తా అని చెప్తుంది కాబట్టి చేస్తున్నా. మీరు ఈ గోమాత కళ్యాణ మహోత్సవం లోపల తప్పకుండా పాల్గొనండి. ఈ అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి. రాబోయే భవిష్యత్తులో ఎటువంటి విపత్తు రావచ్చునో, ఎటువంటి గట్టు కాలం వచ్చునో, ఎటువంటి సమస్యలు వచ్చునో మనం బేరీజు వేయలేం. ఎందుకంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అన్నీ చెప్పిండు. ప్రతిదీ కొన్ని అయినాయి, ఇంకొన్ని జరిగే ఉన్నాయి. అటువంటి సమయాల్లో అద్భుతమైనటువంటి శక్తివర్ధకమైనటువంటి పుణ్యం మీ ఈపులో ఉండాలి. ఇటువంటి పుణ్యంలే ఉంటాయి. దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఒక యాగం చేసిన తర్వాత ఆ యాగపు శక్తి కొన్నాళ్ళు ఉంటుంది, ఒక యజ్ఞశక్తి కొన్నాళ్ళు ఉంటుంది, ఒక మంత్రశక్తి కొన్నాళ్ళు ఉంటుంది, ఒక తంత్రశక్తి కొన్నాళ్ళు ఉంటుంది. కానీ సత్య సంకల్పశీలుడైనటువంటి ఋషి వాక్కు
ఇటువంటి ఘట్టములు గోమాత కళ్యాణ సమన్వితమైనటువంటి పుణ్యములు వీటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. వీటికి చిరంజీవి తత్వం ఉంటుంది. ఎన్ని తరాలైన ఈ యొక్క పుణ్యం అలాగే ప్రసరిస్తూనే ఉంటుంది. ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సనాతన ధర్మం యొక్క స్థాపనకై మనం యొక్క ప్రజ్వరీతం కోసమై మీరందరూ తోడ్పాటు చేయండి. దీనందరికీ చేరవేయండి, దీనికి సహకరించండి, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇది దేశ భవిష్యత్తుకు, దేశ ధర్మ భవిష్యత్తుకు, దేశంలో ఉండేటటువంటి దేవీ దేవతల యొక్క దేవాలయాల యొక్క రక్షణ కొరకు కూడా ఈ కళ్యాణం ఉపయోగపడుతుందని భావిస్తూ అందరికీ శుభాశీస్సులు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.